ఈ 3 నెలలు నేను ఏ మూవీనూ చూడలేదు. బిగ్ బాస్ ఎపిసోడ్స్లో చూసేటప్పుడు ఒక ట్రైలర్ వస్తుంది కదా, హరికథ అని. ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఈరోజు ఆ వెబ్ సిరీస్ చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్టే చెప్తున్నా, ఫ్యామిలీతో చూడకండి, సింగిల్గా చూడండి. ఎందుకంటే చాలా బూతులు ఉంటాయి, అలాగే నరికే సీన్లు కూడా చాలా ఉంటాయి. తలలో డెత్ సీన్లు చాలా వైలెంట్గా తీశారు. అందుకే ఫ్యామిలీతో కాకుండా సింగిల్గా చూడండి. ఇంకా స్టోరీ ఏంటంటే దశావతారాల కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒక ఊర్లో దేవుడు ప్రజల్ని చంపుతుంటాడు. అది దేవుడే చేస్తున్నారా, దేవుడి పేరు చెప్పుకొని ఇంకెవరన్నా చేస్తున్నారా, ఇదే స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. దాదాపుగా హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఒక్కో ఎపిసోడ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చంపే సీన్లు అయితే ఇంకా చాలా బాగా తీశారు. ఖచ్చితంగా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఓటీటీనే కాబట్టి ఒకసారి ట్రై చేసేయండి. గ్రాఫిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా బాగుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే వేరే లెవెల్లో యాక్టింగ్ చేశారు. పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఇంకా శ్రీకాంత్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చిన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆయనే పెద్ద అవుతాడు. ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. 2 స్టోరీలు ఉంటాయి ఈ మూవీలోనే. లాస్ట్లో 4th 5th ఎపిసోడ్లో తెలుస్తుంది. చాలా బాగా కనెక్ట్ చేశారు. ఓటీటీనే కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి.